హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ పొటాటో కుర్మా అండి. నేను ఇక్కడ పొటాటో కుర్మాకి ఒక 1/2 కిలో వరకు పొటాటోస్ తీసుకున్నానండి. ఇవి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను. మీరు స్పైసీ కొంచెం తక్కువ తినే పని అయితే మీరు కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చండి. అలానే ఆనియన్ మీడియం సైజ్తో ఒకటి తీసుకున్నానండి. కరివేపాకు ఒక 4-5 రెల్లలు, అలానే మీడియం సైజ్ టమాటాలు ఒక 3, అలానే పుదీనా. ఇందులోకి మెయిన్ మసాలా వచ్చేసి ఇలా సోపు ఒక 1/2 టీ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ అండి. అలానే దాల్చిన చెక్క ఒకటి ఇలా విరిచి తీసుకున్నాను. దాంతోపాటు వెల్లుల్లి, అలానే ధనియాలు ఒక 1 టేబుల్ స్పూను, అలానే లవంగాలు ఒక 4 తీసుకున్నాను. ఇవి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఇలా మెదుపుకోవాలి. చూసా కదండి, ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పొటాటోస్ అన్నీ కూడా చక్కగా కట్ చేసి క్లీన్ చేసి ఇలా కుక్కర్లోకి తీసుకున్నామండి. ఈ పొటాటోస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఇందులోకి కొద్దిగా కల్లుపు వేసుకొని ఇలా కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ కుక్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే స్టవ్ మీద ఉంచుకున్నాం. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అయితే చక్కగా కుక్ అయిపోయాయండి. అది తీసి పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయ్యే వరకు ఇలా వెయిట్ చేద్దాం. ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఇవంతా కూడా దూరగా ఇలా ఫ్రై అవనిద్దాం. ఇవంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్, ఇవి కూడా ఇలా చక్కగా ఇలా ఫ్రై అవనిద్దామండి. ఆనియన్స్ ఇలా హాఫ్ కుక్ అయ్యాక ఇందులోకి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నాం. ఇవి కూడా ఇలా చక్కగా ఇలా కలుపుకుందామండి. ఇది కూడా ఇలా ఫ్రై చేసుకున్నాము. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కుక్ అయ్యాక ఇందులోకి కరివేపాకు, అలానే పుదీనా, ఇది కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇవంతా కూడా ఇలా చక్కగా ఇలా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకుందాం. ఇవి తొందరగా మగ్గడానికి కల్లుప్పు, ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకొని ఇలా చక్కగా కుక్ అవనిద్దామండి ఒక 5 మినిట్స్. టమాటాలంతా కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకుందాం. అలానే ధనియా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుందామండి. ఇవంతా కూడా ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకుందాం. ఈ పొడులంతా కూడా చక్కగా పచ్చివాసన పోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా పీల్ తీసి పొటాటో అనేది ఇలా వలిచి మనం దీన్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నామండి. స్మాష్ చేయడం అంటే మరి ఎక్కువ చేయకూడదు. చూసారు కదా, ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఇందులో తీసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుందామండి, మొత్తం కలిసేలాగా ఈవెన్గా. ఇది ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకుందాం. మినిట్స్ ఇలా కుక్ అయ్యాక ఇందులోకి ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మరి ఎక్కువ వాటర్ వేసినా మనకు కుర్మా అనేది వాటరీగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇలా చూసారు కదా, ఇది కుక్ అయ్యేసరికి మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా వదిలేద్దామండి. ఇలా చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదా, ఇలాగా
ఇప్పుడు ఒకసారి ఇది టేస్ట్ చూసుకొని మనకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకుందాం. ఇలా కుర్మా అంతా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, అలాగే ఇందులోకి మెయిన్గా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసుకున్నాం. ఇదంతా కూడా ఇలా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఇలా ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా చక్కగా వాసిపోయి బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ వేసుకున్నాం కదండి, ఇదే మెయిన్ టేస్ట్ అనమాట. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కుక్ అయ్యేసరికి ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా వేడివేడిగా పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇందులో కాంబినేషన్ చపాతీ అండి. చపాతీ కానీ పూరీ కానీ అలానే పరోటా ఇందులోకైనా కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.